ఆల్మోస్ట్ ఒక 5-6 స్టేట్స్కి నేను కూడా ఐ బీన్ పార్ట్ ఆఫ్ రైటింగ్ ఇట్. సో ఆ పదాలన్నీ ఉపయోగిస్తారు. తర్వాత ఒక ఫియర్, ఒక ఐసోలేషన్ క్రియేట్ చేస్తారు. తర్వాత ఫియర్ ఐసోలేషన్ క్రియేట్ చేసిన తర్వాత ఒక ట్రస్ట్ బిల్డ్ చేస్తారనమాట. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా, అంటే పొలంలో రైతులు వడ్లేసుకుని ఎట్లా పండిస్తాడు, వీడు ఇంటర్నెట్ ద్వారా ఇన్ఫర్మేషన్ అంతా హార్వెస్ట్ చేసుకుంటాడు. డార్క్ నెట్ లో కొంత ఇన్ఫర్మేషన్ కొనుక్కుంటాడు. చాలా రిసెర్చ్ ఉంటుంది మన మీద ముందు, డిజిటల్ అరెస్ట్ చాలా రిసెర్చ్ ఉంటుంది, చాలా రిసెర్చ్ ఉంటుంది. సోషల్ మీడియా ఉంటుంది, డార్క్ నెట్ ఉంటుంది, మీతో కమ్యూనికేషన్, సోషల్ ఇంజనీరింగ్ చేసి మాట్లాడుకుంటూ మీ దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవటం అంతా కూడా. అంటే వాళ్ళు కూడా ఎట్లా మాట్లాడాలి, ఏ టోన్తో మాట్లాడాలి. 65,000 రూపాయలు కోచింగ్ అంటండి, హైదరాబాద్ లో కూడా చేస్తారట. సో హౌ టు డూ క్రైమ్ అనేది. సో ఎనీవే దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రైమ్. మనము చెప్పండి, ఏంటి ఈ విషయాల మీద కోచింగ్ ఇస్తారా? కోచింగ్ ఇస్తారు. అంటే ఇంతకుముందు మనకు ఎలా ఉండేదంటే, మనకు రకరకాల ఫ్రాడ్స్ గురించి మనకు ఒక రోజు పడుతుంది చెప్పడానికి. బట్ మీరు ఇంతకుముందు అన్నారు ఏంటి, జామ్తారా సీరియల్ చూడండి. అంటే ఇప్పుడు మనకు చూడండి, హైదరాబాద్లో గ్రేప్స్ ఎక్కువ పండుతాయి. అలాగే ఏ ఫ్రాడ్ ఎక్కడ జరుగుతుందో కూడా చాలా ఫేమస్ అనమాట. అంటే ఇప్పుడు ఇదొక కాటేజ్ ఇండస్ట్రీ లాగా అయిపోయింది. భరత్పూర్ అని రాజస్థాన్ ఏరియా, దేవగఢ్ జిల్లా, మథురా ఉత్తరప్రదేశ్లో ఒక ఫ్రాడ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోల్కతా సెక్స్టార్షన్ ఫ్రాడ్స్ అంతా కూడా అక్కడే అవుతాయి. మ్యారేజ్ ఫ్రాడ్స్ అంతా మోస్ట్లీ నైజీరియన్స్ ఎక్కువ చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో మణిపూర్ సైడ్ నుంచి ఎక్కువగా చేస్తుంటారు. గుర్గావ్ నుంచి ఒక రకమైన ఫ్రాడ్స్. ఇట్లాగా మీరు గుర్గావ్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు మోసగాళ్ళు సినిమా చూశారు కదా, అమెరికన్స్ని మోసం చేయటం, ఇది వాళ్ళ దగ్గర కస్టమర్ సపోర్ట్ చేయటం, మీ పలానా మైక్రోసాఫ్ట్ ఆగిపోయిందని, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ రిఫండ్ ఉందని, ఈ 2 విధాల ఫ్రాడ్స్ చేస్తుంటారనమాట. ఇది గుర్గాంలో ఎక్కువ, గుర్గాం పూణేలో ఎక్కువ జరుగుతుంటాయి. సో అలాగా మనం ఏంటంటే ఏ పండులు ఎక్కడ పడతాయి అలా విధంగా మనం చూసుకుంటే రకరకాల, రాజస్థాన్లో చూస్తే ఎక్కువగా మనకి OLX ఫ్రాడ్స్, కస్టమర్ కేర్ ఫ్రాడ్స్, సోషల్ మీడియా ఫ్రాడ్స్. స్టేట్ లో కూడా ఈ ఫ్రాడ్ స్పెషలైజేషన్లు ఉన్నాయి. రాజస్థాన్ ఇళ్ళు, మణిపూర్ ఇళ్ళు, గుర్గావ్ ఇళ్ళు. అవును. జార్ఖండ్ అంటే ఓటీపీ, కేవైసీ, ఎలక్ట్రిసిటీ బిల్ ఫ్రాడ్స్, ఆ యూటిలిటీ బిల్స్, కేబీసీ అనమాట. కౌన్ బనే కరోడ్పతి మీకు ఒక వీడియో వస్తుంది, వచ్చి మీ పేరు మీ నెంబరు వీడియోలో వస్తుంది అనమాట. ఇంకా మీకు బీపీ షుగర్ వస్తుంది, మీరు వాడు చెప్పిందల్లా చేస్తుంటారు, ఇవ్వాల్సిందల్లా ఇస్తుంటారు. ఢిల్లీ చూడగానే లోన్ హెరాస్మెంట్ ఫ్రాడ్స్, గిఫ్ట్ ఫ్రాడ్స్, ఈ జాబ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ అంతా కూడా ఢిల్లీ బేస్డ్ ఉంటాయి అనమాట. కోల్కతా అంటే సెక్స్టార్షన్, మ్యారేజ్, రొమాన్స్. ఇక పూణే అంటే IRS ట్యాక్స్ రిఫండ్స్, మైక్రోసాఫ్ట్ సపోర్ట్, ఇట్లాగా రకరకాల ఫ్రాడ్స్. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా సోషల్ ఇంజనీరింగ్ ఫ్రాడ్స్ అండి. అంటే సైబర్ ఫ్రాడ్స్కి సోషల్ ఇంజనీరింగ్ ఫ్రాడ్స్కి తేడా అంటే సైబర్ ఫ్రాడ్ అంటే అసలు వ్యక్తిగతంగా నాకు విజయ్ చంద్రిక అంటే ఏంటో నాకు ఏం తెలియదు. జస్ట్ మీతో ఏం తెలియకుండా టెక్నాలజీ ద్వారా మిమ్మల్ని మాట్లాడకుండా ఏం లేకుండా ఇన్ఫర్మేషన్ తీసుకుని మీ ఈమెయిల్ హ్యాక్ చేయటం, మీ సోషల్ మీడియా హ్యాక్ చేయటం. ఇప్పుడు సోషల్ మీడియాలో మనం పెట్టే ఫోటోల ద్వారా, మనం పోస్ట్ చేసే వీడియోల ద్వారా మన లైఫ్ స్టైల్ ని జడ్జి చేస్తారు ఇవన్నీ ఒక రకంగా. అంతేనండి. అంటే బేసికలీ ఏమంటారంటే అది హార్వెస్ట్ ద డేటా ఫ్రమ్ ది డార్క్ నెట్ అండ్ సోషల్ మీడియా అండ్ యువర్ పర్సనల్ కాన్వర్సేషన్స్. అంటే డార్క్ నెట్ నుంచి డేటా ప్రకృతి చేసుకుంటారు. మీ ఆధార్ కార్డు కావచ్చు, మీ పాన్ కార్డు కావచ్చు, లేకపోతే మీ 3 months బ్యాంక్ స్టేట్మెంట్ రీసెంట్గా మీరు ఎవరికైనా అప్లై చేశారనుకోండి, అవన్నీ కూడా డేటా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. మీరు ఫ్రిడ్జ్ కొనండి, మీకు 1 గంటల కాల్ వస్తుంది, మీకు స్టాండ్ ఫ్రీ అని చెప్పి. నాకే వచ్చింది, నాది డబుల్ డోర్ ఫ్రిడ్జ్ విత్ టీవీ అనమాట. నేను వాడిని 2 కాన్వర్సేషన్ చేశాను. వాడికి చేస్తే వాడు ఏమన్నాడంటే, ఇది చాలా బరువు ఉంటుంది సార్, దీనికి ఏముండదు, మనం కస్టమైజ్ చేయించుకోవాలి, లేకపోతే చైనా వాడు అమ్ముతాడు, కొనుక్కోండి. వాడితో కాన్వర్సేషన్ అయింది. ఇంత పెద్ద ఫ్రిడ్జ్, 2 లక్షల రూపాయల ఫ్రిడ్జ్ కొన్నప్పుడు నాకు ఎందుకు స్టాండ్ ఎవరని నేను అడిగాను వాడిని. ఆ కాన్వర్సేషన్ నాకు గుర్తుందనమాట. ఇంటికి డెలివరీ అయిన 1 minute నాకు మీకు ఫ్రీగా వచ్చింది, ఈ లింక్ క్లిక్ చేయండి, మీకు నేను కోడ్ నెంబర్ ఇస్తాను, కోడ్ నెంబర్ పెడితే మీకు ఆటోమేటిక్గా మీకు డెలివరీ అయిపోతుంది, మీ అడ్రస్ మా దగ్గర ఉందని మా అడ్రస్ కూడా చెప్పిండు వాడు. నాకు అన్నీ తెలుసు. అంటే ఐఎమ్ అవేర్, ఐఎమ్ రైట్ అబౌట్ క్రైమ్స్ కాబట్టి. అదే కొత్త వాళ్ళు అనుకోండి, కొట్టేస్తారు, ఫ్రిడ్జ్ ఇప్పుడే కొన్నాం, ఫ్రీ స్టాండ్ అనగానే రెడీ, కొట్టండి పంపండి. ఫ్రీ అనగానే మనకు బీపీ షుగర్ వచ్చేస్తుంది కదా, పరిగెత్తుకుంటాం, మనం వెళ్ళిపోతాం. 1+1 అంటే వెళ్ళిపోతాం. అప్పుడు తక్కువ రేటుకు ఉంది అంటే కొనేస్తాం మనం. అంతే, మంచి రేటు నేను డిస్కౌంట్ తగ్గినట్టు వాడి దగ్గర కొనరు, మీకు ఈగో అడ్డొస్తుంది అనమాట. సో బేసిక్ ఇవన్నీ కూడా సోషల్ ఇంజనీరింగ్ ఫ్రాడ్స్ అండి. ఇప్పుడు కౌన్ బనేగా కరోడ్పతి ఫ్రాడ్ ఏముంటుంది, ఒక చిన్న పోస్టర్ వస్తుంది, మీ నెంబర్ వస్తుంది, లేకపోతే చిన్న వీడియో వస్తుంది, దాంట్లో అమితాబ్ బచ్చన్ వాయిస్తో మీ నెంబర్, మీ టెలిఫోన్ నుంచి వాడు పని లేదండి అమితాబ్ బచ్చన్కి ఈ నెంబర్ చెప్పడానికి ఫోన్ చేసి. స్క్రాచ్ కార్డ్స్ వస్తాయి, మీ ఇంటికి లెటర్లు వస్తాయి, స్క్రాచ్ చేయగానే మీ నెంబర్ వచ్చేస్తుంది, నెంబర్ చేయగానే మీకు మారుతి కార్ వచ్చేస్తుంది, మారుతి కార్ రాగానే మీకు బీపీ షుగర్ వచ్చేస్తుంది. ఎందుకు ఇస్తారండి కారు, స్టాండ్లు? అసలు మనకు కూడా అంత ఉండదా? ఫ్రీగా ఒక వ్యక్తి ఇన్ని ఖరీదైన వస్తువు ఎందుకు ఇస్తారని ఆలోచించరా?
అంతేనండి, అంతే. ఇప్పుడు ఈ మ్యారేజ్ ఫ్రాడ్స్ కావచ్చు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రాడ్ కావచ్చు, ఎక్స్ట్రాక్షన్ ఫ్రాడ్స్ కావచ్చు, లేకపోతే ఇందాక మీరు అన్నట్టుగా డ్రగ్స్ ఉందన్న ఫ్రాడ్స్ కావచ్చు. వాడు ఎటువంటి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జామ్షన్ అని రిజర్వ్ బ్యాంక్ లెటర్ పంపుతాడండి. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ అని ఇన్కమ్ ట్యాక్స్ పంపిస్తాడు. పోలీస్ ప్రొటెక్షన్ ఫీ అని పోలీస్ ప్రొటెక్షన్ ఫీజు. అంటే చెప్పాను కదా, శతకోటి తిరతలకు అనంత కోటి రూపాయలు. వాడు 3 సింహాల లోగో అని ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఒక ప్రధానమంత్రి కూడా వాడుకోడు, అన్ని వాడుకుంటాడు వీడి దగ్గర అన్ని ఉంటాయి. అంటే మనకి ఆ మాట కానీ, లాంగ్వేజ్ కానీ, ఇంగ్లీష్ కానీ, కమ్యూనికేషన్ కానీ చాలా ఈజీగా తెలిపోతుంది అనమాట. వీడెవడో బీహార్ వాడు, జార్ఖండ్ వాడు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. ఇప్పుడు 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 అది బీహారీ యాక్సెంట్ లో ఒక పోలీస్ ఆఫీసర్ మనతో తెలంగాణ డ్రెస్ వేసి మాట్లాడుతానంటే ఆ కామన్ సెన్స్ కూడా ఉండదు అనమాట. అంటే పీపుల్ టెన్ టు బిలీవ్ దే నో ఎవ్రీథింగ్. అంటే యాక్చువల్గా చెప్పాలంటే కార్ డ్రైవింగ్ చేసినప్పుడు లైసెన్స్ లెర్నింగ్ ఎలా తీసుకుంటారో స్మార్ట్ ఫోన్ సోషల్ మీడియా కూడా తీసుకోవాలండి. అంటే